వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. సో ఈ విషయం నేను చెప్పే విషయం అందరికీ కూడా తెలిసిన విషయమే, అంబేద్కర్ స్టాచ్యూ. సో తెలంగాణ ఇప్పుడు అతిపెద్ద అంబేద్కర్ స్టాచ్యూకి ఒక కేంద్ర బిందువుగా అయింది. దాదాపు సంవత్సరం అయిపోతుంది అంబేద్కర్ స్టాచ్యూ ఇక్కడ ఏర్పాటు చేసినవి. దాదాపు 125 అడుగుల ఎత్తులో అంబేద్కర్ కింది భాగంలో ఒక పార్లమెంట్, ఆ పార్లమెంట్ లోపల ఒక మ్యూజియం అండ్ దాంతోపాటు ఒక యాంఫీ థియేటర్ అండ్ అంబేద్కర్ సంబంధించిన చాలా రేర్ ఫోటోగ్రాఫ్స్తో ఒక ఫోటో గ్యాలరీ. సో ఇవన్నీ కూడా ఒక అద్భుతం. ఇంకా చెప్పాలంటే హైదరాబాద్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా కావడానికి ఇక్కడ నిర్మించిన అంబేద్కర్ స్టాచ్యూ కూడా ఒక కారణం అనే చెప్పొచ్చు. ఎందుకంటే దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం ఎక్కడైనా ఉంది అంటే అది తెలంగాణలోని హైదరాబాద్లోనే. అండ్ హైదరాబాద్ టూరిజం హబ్, ఈ విషయం మీ అందరూ కూడా తెలుసు కదా. ఇప్పుడు అంబేద్కర్ స్టాచ్యూ కూడా ఒక టూరిజం హబ్గా మారింది. సాటర్డే సండే వస్తే ఇక్కడ ఎట్లా ఉంటుందంటే నేను చెప్పుడు కాదు, ఒక్కసారి మీరు విజువల్స్లో చూస్తే మీకే అర్థమవుతుంది. కేవలం హైదరాబాద్ నుంచి, తెలంగాణ నుంచి మాత్రమే కాదు, చాలా ప్లేసెస్ నుంచి టూరిస్టులు స్పెషల్గా ఇక్కడుండే అంబేద్కర్ స్టాచ్యూ చూడడానికి మాత్రమే క్యూలు కట్టాల్సిన పరిస్థితి. అండ్ ఇక్కడ టూరిజం బస్సెస్ వేసుకొని మరి అంబేద్కర్ స్టాచ్యూ చూడడానికి వస్తూ ఉంటుంటారనమాట. అందుకని ఫర్దర్ ఫ్యూచర్లో ఇక్కడ టూరిస్ట్ రష్ ఎక్కువ ఉన్నా కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి లోపల ఒక్కసారి మనం చూస్తుంటే మనకి అంబేద్కర్ స్టాచ్యూ రైట్ సైడ్ అంతా కూడా ఒక పార్కింగ్ ఏరియా, అంటే ఎగ్జాక్ట్గా ఐమాక్స్ థియేటర్ పక్కన ఒక పార్కింగ్ ఏరియా అనేది ఏర్పాటు చేశారు. ఎవరు ఎంత టూరిస్టులు వచ్చినా కానీ క్లమ్జీగా ఉండకుండా ఉండడానికి పార్లమెంట్ వరకు వెళ్ళడానికి లిఫ్ట్ అండ్ రెండు వైపులా కూడా స్టేర్ కేస్ ఏర్పాట్లు చేయడంతో పాటు ఈవెన్ లోపల పార్లమెంట్ లోపలికి వెళ్ళడానికి కూడా చాలా ఎంట్రన్స్లు అనేవి పెట్టడం జరిగింది. ఎందుకంటే టూరిస్ట్ సంఖ్య పెరిగినప్పుడు ఎవరికి ఎటువంటి క్లమ్జీనెస్ అండ్ కేవలం అంబేద్కర్ స్టాచ్యూ ఆఫ్ మ్యూజియం చూసి వెళ్ళడమే కాదు, అండ్ లెఫ్ట్ సైడ్ మనకి రాక్ ఫౌంటైన్ కూడా ఏర్పాటు చేశారు. అక్కడ రాక్ ఫౌంటైన్ని కూడా చూసే ఏర్పాట్లు అండ్ బయట లాన్స్ చాలా ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేశారు. సో దీనికి దాదాపు 146 కోట్ల పైనే ప్రభుత్వం ఖర్చు చేసింది. కానీ ఈరోజు మరి ఎందుకు ఇంత బోస్పై కనిపించింది అనేది ఒక్కసారి చూడండి. లోపలంతా కూడా ఖాళీ బోస్పై కనిపిస్తుంది. అదేదో టూరిస్టులు రాకుండానో లేదంటే చూడడానికి ఇంట్రెస్ట్ లేక ఇక్కడ రాక కాదు, ఇక్కడ ఉండే అధికారులు ఇప్పుడు ఈ గేట్లకి తాళం వేసుడుతోటి అక్కడ ప్రాంగణం అంతా కూడా మనకి బోస్పై కనిపిస్తుంది. చాలామంది చాలా ఉత్సాహంగా అంబేద్కర్ స్టాచ్యూ చూడడానికి వచ్చారు. కానీ చూసే వాళ్ళకందరూ కూడా ఒక నిరాశే, బయట నుంచే ఫొటోస్ దిగి వెళ్ళిపోయాల్సిన సిచ్యువేషన్ అయితే ఇలా కనిపిస్తుంది. సాటర్డే సండే వస్తే చాలా క్రౌడ్ ఇక్కడ కనిపిస్తుంటుంది. కానీ ఎవ్వరు వచ్చినా కూడా గేట్లకే వెళ్ళి ఇక్కడ చిన్న చిన్న సందులు ఏవే ఉన్నాయి కదా, అందులోకెళ్ళి అంబేద్కర్ స్టాచ్యూ చూసి సంతోషించిపోయేవారు. ఇంకొంతమంది ఆ అంబేద్కర్ అభిమానులు వచ్చినప్పుడు ఈ గేట్ల పైనే పూలదండలు వేయడం కావచ్చు, లేదంటే పువ్వులు వేయడం కావచ్చు, ఇక్కడే వేసి దండం పెట్టుకోపోయే పరిస్థితి వచ్చింది. సో మన దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ స్టాచ్యూకి హైదరాబాద్ కేంద్రమైంది. కాకపోతే ఇక్కడ వచ్చే టూరిస్టులు ఆ స్టాచ్యూ చూద్దామని వచ్చిన వాళ్ళకి మాత్రం గేట్లకు తాళాలు మాత్రమే కనిపిస్తున్నాయి. సో ఎవ్వరు కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితి. సో ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన తర్వాత అసలు టూరిస్టులను ఎందుకు అలో చేయట్లేదు అనే నంబర్ ఆఫ్ క్వశ్చన్ మార్క్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ కేవలం తెలంగాణ రాష్ట్రం నుంచో లేదంటే జిల్లా నుంచో కాదు, అంతర్జాతీయ టూరిస్టులు కూడా ఇక్కడ వస్తారు. సో మిగతా దేశాల దగ్గర టూరిస్టులు మన రాష్ట్రానికి అండ్ దాంతోపాటు ప్రత్యేకంగా తెలంగాణలోని హైదరాబాద్ టూరిజం ప్లేసెస్ విజిట్ చేయడానికి వచ్చినప్పుడు ఇట్లా తాళాలేసి కనిపించినప్పుడు విదేశీ టూరిస్టులకు మనం ఇచ్చే సమాధానం ఏంది, మన టూరిస్ట్ ప్లేస్ల గురించి మన ప్రెస్టేజ్ ఎక్కడ ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ అని కనిపిస్తున్నాయి. సో కొంతమంది టూరిస్టులతో కూడా మనం మాట్లాడదాం, వాళ్ళు ఏమంటారో కూడా తెలుసుకుందాం. సుకేష్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నంద్యాల. సో ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ స్టాచ్యూ చూడడం? స్టాచ్యూ బాగానే ఉందండి, బాగానే కట్టారు. సో మరి ఇంత బాగా కట్టింది కదా స్టాచ్యూ, లోపలికి అలో చేయకుండా ఇట్లా గేట్లకు తాళాలు వేసి పెట్టడం ఎట్లా అనిపిస్తుంది? కరెక్ట్ కాదండి. అంటే అది చూడడానికే కదా కట్టారు, లోపలికి వెళ్ళడానికే కదా. మనం మన లాంటి వాళ్ళు సందర్శించుకోవాలి కదా కట్టారు. లోపలికి వెళ్ళకపోతే బాగాలేదు అలాగా. ఎట్లాంటి హోప్స్తో వచ్చారు మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు? అంటే లోపలికి వెళ్ళి ఫొటోస్ తీసుకుందామని వచ్చా, బట్ అది జరగలేదు. సో బయట నుంచి తీసుకుంటాం. నేను చెప్పినా కదా, ఎందుకంటే మన దేశంలో ఉండే ఎన్నో విగ్రహాలు ఉన్నాయి, కానీ ఆ దేశంలో ఉండే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం చూడాలి అంటే ఎవరైనా ఇట్లా హైదరాబాద్కి వస్తారు. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇట్లా తాళాలేసే పరిస్థితి. సో నేను ఇందాక చెప్పినా కదా, చాలామంది అభిమానులు, అంబేద్కర్ అభిమానులు కావచ్చు, అండ్ ఈ స్టాచ్యూ చూడడానికి కేవలం జిల్లాల నుంచే కాదు పక్క రాష్ట్రం నుంచి వచ్చినప్పుడు కూడా వాళ్ళకి నచ్చినట్టు
వాళ్ళు చూడలేని పరిస్థితి, లోపల ఏముందో తెలుసుకోలేని పరిస్థితి. అందుకనే ఈ గేట్లకు మొత్తం మనం చూస్తున్నాం కదా, అన్నీ కూడా పూలదండలు. అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర వెయ్యాలనుకుని తెచ్చిన వాళ్ళు కొందరైతే అంబేద్కర్ పాదాలకి అర్పించాలి పూలమాలలను తెచ్చిన వాళ్ళు కొంతమంది. కానీ ఎవరు ఎక్కడ తెచ్చినా కానీ ఈ గేట్లకు మాత్రమే వేలాడే పరిస్థితి. సో ఇంకొంతమంది టూరిస్టులతో కూడా మాట్లాడదాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? నేను నారాయణఖేడ్ నుండి వచ్చిన. మా నారాయణఖేడ్ మాది. నాకు అంబేద్కర్ అంటే చాలా ఇష్టం. చాలా ఏదో మా సైడ్ మొత్తం అంబేద్కర్ పెళ్ళిలా చేస్తారు. మొత్తం ఇట్లా హిందూ పెళ్ళిళ్ళు ఏం చేయరు, మొత్తం అంబేద్కర్ పెళ్ళిలా చేస్తారు. మార్నింగ్ వచ్చిన చూద్దామని, నాకు తెలియదు మేడం ఇది మార్నింగ్ మధ్యాహ్నం వరకే ఓపెన్ ఉంటుందంట. ఇది నాకు ఈవినింగ్ అయింది, వచ్చేసరికి లేట్ అయిందా, లాకేష్ ఉంది, ఇంకా ఏం చేయలేక అవుతుంది గమ్మలు నిలబడి చూసి వెళ్దామని. అసలు ఇది ఎప్పుడు ఓపెన్ కాదనే విషయం మీకు తెలిసిందా? అంటే నాకు తెలియదు మేడం, కొంతమంది చెప్పారు హాఫ్ డే కొంచెం మధ్యాహ్నం ఓపెన్ ఉంటుంది అని చెప్తే వచ్చిన. ఇప్పుడు చూస్తే మొత్తం బంద్ చేసి ఉంది. అట్లా బంద్ చేయకుండా కొంచెం పబ్లిక్కి కొంచెం పై వరకు పోకుండా కొంచెం ఆ మెట్ల వరకు కన్నా కొంచెం అలౌట్ చేస్తే బాగుంటుంది మేడం. జర చూసేసి వెళ్తాం, పిల్లలని తీసుకొని వస్తాం అని మా గవర్నమెంట్కి మా నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం మేడం. అంబేద్కర్ మా సైడ్ చాలా ఫేమస్ మేడం. ఇంత పెద్ద విగ్రహం పెట్టిన తెలంగాణలో అంటే గ్రేట్ మేడం. చాలామంది వస్తారు. ఇదొకటి అమరవీరుల స్తూపం ఒకటి, అక్కడికి ఇంకా ఏం లేదు మేడం. ఇప్పుడు అక్కడ వెళ్ళేసి వచ్చిన. సరే, మనమంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటాం. ఒక జిల్లా కాకపోతే ఒక జిల్లా, ఈ రోజు కాకపోతే మళ్ళీ వారమో 10 రోజులు నెల తర్వాత వస్తాం. కానీ విదేశీ పర్యాటకులు ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఇట్లా తాళాలు వేసి పెట్టుకుంటే మన టూరిజం ప్లేస్లు వాళ్ళు ఏమనుకుంటారు? అప్పుడు మన స్టేట్కి బ్యాడ్ నేమ్ వస్తుంది కదా మేడం, మన స్టేట్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇంతమంది మంచిగా చేసారు, మరి ఎందుకు లాగలేస్తారో తెలుస్తలేదు. మరి అది కొంచెం గవర్నమెంట్ చెప్తే బాగుంటుంది మేడం. ఇట్లాంటి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఇట్లా తాళం వేసి పెట్టుడు ఏమనిపిస్తుంది? కరెక్ట్ కాదు మేడం, ఇది కరెక్ట్, అస్సలు కరెక్ట్ కాదు. వేరే ప్లేస్లో అంటే ఇప్పుడు వైన్స్ అలాంటివి 12-11 గంటల దాకా ఉంటాయి మేడం ఓపెన్. అంబేద్కర్ విగ్రహం కాడ లాక్లేసుడు అది ఎంతవరకు కరెక్ట్ మేడం? అస్సలు కరెక్ట్ కాదు. ఇది లాక్ ఓపెన్ చేయాలి, ఎప్పటికి ఉండాలి. అవసరం అనుకుంటే 24/7 అయినా పెట్టాలి. కింద మ్యూజియం అన్నారు, మ్యూజియం లేదు, ఏం లేదు. అన్నీ పెడితే బాగుంటుంది మేడం. కొంచెం అని తెలంగాణ రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నాం మేము. आपका नाम क्या है भैया? प्रकाश। किधर है आप? किधर रहने वाले हैं आप? हम लोग उड़ीसा में रहने वाले हैं। तो इतना बड़ा अंबेडकर का स्टैचू कैसे लग रहा है आपको देखने? अच्छा लग रहा है। तो अंदर जाने दे रहे? नहीं दे रहे अभी। कैसे लग रही है? अभी ठीक नहीं लग रहा है, अंदर जाने नहीं दे रहे ना। पहले जाने देते थे, अभी नहीं दे रहे। अभी अच्छा नहीं लग रहा है। पहले वहाँ पास में से घूम के हम लोग आते थे, अच्छा लगता था। अभी अंदर जाने नहीं दे रहे, अभी गेट पूरा लॉक कर दिया ना। अच्छा नहीं, कोई विदेश से टूरिस्ट आए ऐसे देखने के लिए, ऐसे ताला लगे तो उन लोगों को कैसे? वो अच्छा नहीं दिखता। लोग पास में जा नहीं पाते ना, तो अच्छा कैसे दिखेगा? अच्छा नहीं दिखेगा ना। किधर से आए आप? उड़ीसा। तो कैसे लग रहे हैं आप इधर देखे सो? वही पास में गए तो अच्छा दिखता था। अभी इतना दूर से बोले तो गेट लॉक है, तो पास में जाने को मुश्किल होता है। तो परमिशन नहीं दिए तो जाने को प्रॉब्लम होता ना। उसके लिए ये सामने से घूम के जा रहे हैं। और क्या बोलना चाहते थे आप? इतना बड़ा अंबेडकर स्टैचू लगा के इतना करोड़ों रुपए खर्चा करके वही तो फायदा नहीं है ना। पास में देखे तो घूम फिर के गए तो थोड़ा अच्छा दिखता लोगों को, वही अच्छा होता। फूल का माला जो गेट के ऊपर ही डाल के चले जा रहे, जो भी गेस्ट आ रहे, कोई भी टूरिस्ट आए, वो देखे तो आपको कैसे लग रहा है? वो अच्छा नहीं दिख रहा ना। पास में और जाके कहीं पे भी लगा के गए भी तो अच्छा दिखता था। इतना दूर से लगा के गेट के सामने कौन अच्छा दिखता। आपका नाम? तानाजी। तो कैसे लग रहे हैं आपको? अच्छे लग रहे हैं। अभी ये स्टैचू देख रहे हैं ना बाहर से आप, कैसे उम्मीद से आए आप इधर आए उस टाइम पे? अंदर गए तो अच्छा देखने में अच्छा दिखाई देता है। यहाँ से तो अभी कुछ नहीं दिखाई दे रहा। क्यों अंदर क्यों नहीं गए फिर आप? अब अंदर बंद है, लॉक है ना इधर, कैसे जा सकते? कैसे उम्मीद से आए आप? देखना बोल के आए, सुनने के आए बड़ा स्टैचू है बोलकर? स्टैचू बड़ा है बोल के देखने के लिए आए। किधर से आए भैया आप? महाराष्ट्र से। महाराष्ट्र से हैदराबाद? सिर्फ स्टैचू के लिए? नहीं, इधर ही रहते हम लोग, देखने के लिए आए। तो फैमिली के साथ आए आप? फैमिली के साथ इधर ही रहते। కొంతమందితో కూడా మనం మాట్లాడదాం. भैया आपका नाम क्या है? तिरुपति। तो किधर से है? महाराष्ट्र। तो कैसे लग रहा है आपको ये टूरिज्म स्पॉट ऐसे ताला लग कर लगे तो? नहीं लगना चाहिए, वो देखने के लिए आए थे।
तो अभी नाराज़ हो गए, क्या करें। कैसे उम्मीद से आए आप इधर आए सो टाइम पे? आज का दिन छुट्टी करके आए लेके उसका, छुट्टी रख कर आए इधर? छुट्टी रख कर आए इधर देखने के लिए, लेकिन बंद है, क्या करेंगे। तो ऐसे टूरिज्म स्पॉट इतना करोड़ों रुपए बन के बना दिए, अभी ऐसे ताला लगना कैसे करेक्ट ही है? नहीं है, ये गलत है। देखने के लिए आए इधर स्पेशली छुट्टी करके, तो वेस्ट ही है। वेस्ट है। సో ఇట్లా చాలామంది కూడా టూరిస్టులు వారం మొత్తం వస్తుంటారు. ఇక ప్రత్యేకంగా సాటర్డే సండే అయితే ఇక్కడ ఒక జన జాతరనే చెప్పొచ్చు, టూరిజం జాతరనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడుండే అంబేద్కర్ విగ్రహం చాలా చాలా స్పెషల్. అండ్ ఈ అంబేద్కర్ విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేసిన కాడ నుంచి కూడా టూరిజం రష్ అనేది ఇక్కడ పెరుగుతూనే ఉంది. కానీ కొన్ని నెలల కాలం నుంచి కూడా అంబేద్కర్ స్టాచ్యూ లోపలికి వెళ్ళే పరిస్థితులు లేవు. ఈవెన్ ఆ పార్లమెంట్ వరకు ఏదైతే స్టెప్స్ ఉన్నాయో అక్కడి వరకు కూడా వెళ్ళలేని పరిస్థితి టూరిస్టులు. కంప్లీట్గా ఉండే అన్ని గేట్లు కూడా లాక్ చేసి పెట్టారు. అందుకని ఎవరు టూరిస్టులు వచ్చినా ఇగో ఇట్లా బయట నుంచో చూసి ఆనందించుకోవడం, లేదంటే బయట నుంచో ఫోటోగ్రాఫ్స్ తీసుకొని వెళ్ళే పరిస్థితి ఉంది. మరి అసలుకి ఎందుకు ఈ స్టాచ్యూకి లాక్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది? ఇక్కడ ఉండే టూరిస్టుల కోసం అండ్ బయట నుంచి వచ్చే టూరిస్టుల కోసం అన్ని ఏర్పాట్లతో సిద్ధం చేసినా ఎందుకు లోపలికి టూరిస్టులను అలౌ చేయట్లేదనే క్వశ్చన్ మార్క్స్ అయితే చాలా ఉన్నాయి. మరి సర్కారు ఇప్పటికైనా అంబేద్కర్ స్టాచ్యూ పైన రాజకీయాలు మాని టూరిస్టుల కోసం ఇది ఓపెన్ చేయాలని మనం కూడా కోరుతున్నాం. ఎందుకంటే కేవలం మన జిల్లాల నుంచో లేదంటే హైదరాబాద్ నుంచి మాత్రమే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు, విదేశీ టూరిస్టులు వచ్చినప్పుడు ఇట్లా హైదరాబాద్లో ఉండే విగ్రహం చూడాలి అని చాలామంది ఇక్కడికి వచ్చినప్పుడు ఇట్లా తాళాలేసి పెట్టుడితోటి మన హైదరాబాద్ ఒక ప్రైడ్గా ఉండే టూరిజం హబ్కి మరి ఆ ప్రైడ్ ఎక్కడ పోతుంది, ఆ స్థానం ఎక్కడి వరకు దిగజారుతుంది అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. అందుకనే అంబేద్కర్ స్టాచ్యూ గేట్ తాళాలు తీయాలి అండ్ టూరిస్టులను లోపలికి అలో చేయాలని మనం కూడా కోరుకుందాం.